నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. శీఘ్రస్ఖలనం నేడు చాలామంది పురుషుల్లో ఉండే అతి పెద్ద సమస్య. అంటే వాళ్ళు లైంగికంగా ఎప్పుడైతే తమ పార్ట్నర్తో కలవాలని వెళ్తారో 2 నిమిషాలకే 1 నిమిషానికే పూర్తి అయిపోయింది, మళ్ళీ తర్వాత గట్టిపడట్లేదు, అంగం గట్టిపడట్లేదు అనే సమస్యలు చెప్తున్న వాళ్ళు కోకొల్లలండి. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఆయుర్వేదంలో ఈ కారణాలు కనుక్కోవడాన్ని నిదానం అని అంటారు. అంటే ఈ కారణాలు ఏంటి? ప్రధానంగా కారణాల్లో మన ఆహార విధానము, జీవన విధానం. ఆహార విధానంలో చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల, చాలా రకాల పదార్థాలను కలిపి తినడం వల్ల, విరుద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి అంటే ఎక్కువగా వేడి చేసే పదార్థాలు. మీకు ఇప్పుడు ఒక్కొక్కటే లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడైతే చికెన్, గుడ్డు రెగ్యులర్గా తింటుంటారో, అంటే మన యొక్క బ్రాయిలర్ జాతిని తింటుంటారో, తప్పనిసరిగా మీకు అందరికీ శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క చికెన్లో టెంపరేచర్ 108 ఫారెన్హీట్ ఉంటుంది. దాంతోపాటు దానికి రకరకాల మందులతో పెంచడం వల్ల, సాధారణంగా అది దేశీయ కోడి అయినా సరే, ఆ దేశీయ కంట్రీ చికెన్ అయినా సరే ఎక్కువగా తింటుంటే ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే అది శరీరంలో విపరీతమైన వేడిని పెంచేస్తుంది. ఆ వేడిని పెంచడం వల్ల వీళ్లకు ఆ యొక్క బ్లడ్, అంటే ఆ వెయిన్స్లో ఎక్కువసేపు స్తంభింప చేయగలిగే శక్తి లేకుండా పోవడం వల్ల ఆ స్తంభన శక్తి తగ్గిపోయి వెంటనే స్ఖలనం అయిపోతుంది. ఇది ప్రధానమైన కారణం. రెండవది ఫ్రై ఫుడ్, అంటే ఎక్కువగా వేపుళ్ళు, మసాలాలు. మసాలాలతో సమస్య లేదు, ఆ మసాలాని వేపుడు చేసేసారంటే దానితో కూడా ఈ సమస్య వస్తుంది. ఎందుకని మంచూరియాలని, ఫ్రైడ్ రైస్లని, ఫ్రైడ్ ఐటమ్స్ అని, ఎక్కువగా మాడిపోయిన ఐటమ్స్, నాన్ వెజ్లో. ఇప్పుడు చూడండి, మాంసాహారం లైంగిక శక్తిని పెంచడంలో మంచిదే, కానీ దీంతో చికెన్ పనికిరాదు. మళ్ళీ ఈ మాంసాహారంలో మిగతా వాటిలో పనికొస్తాయి, కానీ వాటిని ఎక్కువగా మార్చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. అదే మీరు చూడండి, నెయ్యి తినండి, మీకు ఈ సమస్య రాదు. అంటే చూడండి, మనం మాంసాహారం తీసుకుంటేనూ ఈ సమస్య వస్తుంది అంటున్నాం, నెయ్యితో ఎందుకు రావట్లేదు? మరి అది కూడా మాంసాహారం కిందకే వస్తుంది, కానీ దాన్ని ప్రాసెస్ చేసే విధానంలోని తేడాల వల్లనే ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ సాఫ్ట్గా ఉండే పదార్థాలు, ఇంకా చెప్పాలంటే కూరగాయలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, ఇంకా మొలకెత్తిన విత్తనాలు తీసుకునే వాళ్ళకి ఈ యొక్క శీఘ్రస్ఖలనం అనే సమస్య ఉండదు, తగ్గిపోతుంటుంది కూడా సమస్య వస్తే. మళ్ళీ వాళ్ళ శరీరంలో కూడా పటుత్వం కలిగి ఉండాలి, సరిపడినంత రక్తం ఉండాలి, మిగతా ధాతువులన్నీ కూడా రసము, రక్తం, మాంసం, అస్థి, మధ్య, మేదో, వీర్యాలన్నీ సక్రమంగా ఉండగలిగితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. కానీ నేడు చాలామందికి ఇవి రావడానికి వీళ్ళ ఆహార పదార్థాలే అని వీళ్ళు గుర్తించడం లేదు. కేవలం ఈ శీఘ్రస్ఖలనం అనేది మీ యొక్క ఆహార లోపాల వస్తుందనేది మీరు గుర్తించగలిగితే, దానిని మీరు రోజు రోజుకు మార్పు చేసుకోవడం ద్వారా మీరు తగ్గించుకోవచ్చు, ఈ సమస్య పెరగకుండా కాపాడుకోవచ్చు. ఇక రెండవది, మీరు ఈత కొట్టడం కానీ, నీళ్ళలో ఉండడం కానీ ఇలాంటివి చేయకుండా ఎప్పుడు గీజర్లో ఉండే వేడి నీళ్ళతో స్నానం చేసుకొని, లేదా బకెట్లో ఉన్న వాటిని ముంచిపోసుకొని మీరు బయటకు వచ్చేస్తున్నట్లయితే మీ స్నానం కూడా మీ యొక్క శీఘ్రస్ఖలనం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మీరు ఒక పెద్ద టబ్బు తీసుకొని ఆ టబ్లో నీళ్లు పోసి, అంటే చల్లటి నీళ్లు పోసి, మీరు ఆ టబ్లో రోజు కనీసం అరగంట నుంచి 30 గంట టబ్ బాత్, అంటే కాళ్ళు బయటకు పెట్టేసి మీ యొక్క ఈ నడుము భాగం మాత్రమే నీళ్ళలో మునిగి ఉండేటట్టు చేస్తున్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే, ఇది చాలా సింపుల్ అయినవి.
మీకు అద్భుతమైన మందులు ఇచ్చినా సరే అవి పనిచేయకపోవచ్చేమో కానీ ఈ యొక్క టబ్ బాత్ మీకు ఎంతో కొంత ప్రయోజనం తీసుకొస్తుంది. అలాగే మీకు ఆకుకూరలు, కూరగాయలు, గింజధాన్యాలు మొలకెత్తించి తినగలిగేవి ఏమైనా ఉన్నట్టయితే అలాంటి వాటిని మీరు తీసుకుంటున్నట్లయితే ఇది మీకు ఈ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా మీకు అందుబాటులో ఉండేవి ఈ 2 రెమెడీస్. ఇక మందులు అంటే మందులు చాలా రకాలు ఉన్నాయి, వాటిని కూడా చెప్తాను. ఇక మీరు ఈ వేడి చేసిన అంటే మీకు చూశారు కదా ఇందాక చెప్పినట్లు ఆ మార్చేసినవి ఏవైనా సరే ఎప్పుడూ తినవద్దు. అంటే ఫ్రై ఐటమ్ ఏది తినవద్దు. నూనెలో వేసి దేవిన పదార్థాలు పూరీలు లాంటివి, వడలు లాంటివి ఏవి తినవద్దు. కొన్ని చోట్లకి వెళ్తే నూనెలో వేసిన పదార్థాలు తప్ప ఇంకా వేరే పదార్థాలు కనపడవు. నేను ఒక స్వీట్ షాప్కి వెళ్ళి మీరు నూనెలో వేసి చేయకుండా ఉండే పదార్థం ఏదైనా తయారు చేసినది ఉందానంటే అవేమి లేదని అంటున్నారు. ఒక మిర్చి షాప్లోకి వెళ్ళినా ఆ మిర్చీలు, బజ్జీలు, ఇంకా ఇలాంటివి చెగోడీలు ఇలాంటివి ఏవి ఇచ్చినా సరే నూనెలో వేసి మార్చకుండా ఉండే పదార్థం ఏదైనా ఉందంటే అవి లేవు అంటున్నారు. అంటే ఎప్పుడైతే నూనెలో దేవిన పదార్థాలు తీసుకుంటుంటారో దానివల్ల కూడా మీకు శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. వీటిని బాగా గుర్తించండి. ఎందుకంటే నేను సఫర్ అవుతున్నానండి, కొంతమందికి నాకు ఇలా నేను కాపురం సరిగా చేయలేకపోతున్నాను కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఎక్కడో పారిపోదాం అనుకుంటున్నాను, లేదంటే మా భార్యను తరిమేద్దాం అనుకుంటున్నాను, విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ లోపాలను సరిచేసుకోవడం చేతగాక. ఈ లోపాలను మీరెందుకు సరిచేసుకోవడం లేదు, మీరెందుకు ప్రయత్నించడం లేదు? ఇక ఇంకొక కారణం ఏంటంటే ఒబేసిటీ, అతిగా బరువు పెరిగిపోవడం. పెళ్ళి అయిందో లేదో తెలియదు, 25 ఏళ్ళు వచ్చాయో లేదో తెలియదు, 100 కేజీలు దాటిపోయి ఉంటున్నారు. మరి వీళ్లకు లోపలున్న ఆ బ్లడ్ సప్లై చేసే వెయిన్స్, ఆర్టరీస్ అవన్నీ అంటే రక్తనాళాలన్నీ కూడా కుంచకపోయి మీకు రక్తం సరిపడినంత సప్లై కూడా కాలేని పరిస్థితుల్లో ఎలా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు? ఇది బాగా బరువు పెరగకుండా ఉండాలి. నేడు చాలామంది పిల్లల్ని హాస్టల్లో పడేసి వాళ్ళు ఏదో పెట్టిందని తినేసి చాలామంది బాగా చదివి పెద్ద ఉద్యోగాలు సంపాదించాలనుకుంటున్నారు తప్ప ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోవడం వల్ల తర్వాత వాళ్ళు పెద్ద డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా ఏదైనా సరే మళ్ళీ కుటుంబంలోకి వచ్చేసరికి జీరో అయిపోతున్నారు. కాబట్టి ముందు బరువు పెరగకుండా ఉండాలి. ఇవి ఈ యవ్వనంలో ఉండాల్సినవి. మాకు 50 ఏళ్ళు వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి, ఇంకేమి ఎలా ఉంటే ఏమైంది పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ దాకా అయితే ముందు బాగుండాలి కదా, వాళ్ళ కుటుంబంతో సరిగా ఉండాలంటే. ఇవండి. తర్వాత దీనికి చికిత్స ఇంకా మందులుగా ఏం చెప్తారండి, మాకు అర్జెంటుగా మందులు చెప్పండి అనే వాళ్ళు ఎక్కువగా ఆతృతగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు రోజు జాజికాయ, జాపత్రి, లవంగాలు వీటిని తీసుకొచ్చి వాటిని సరిగా మీరు గమనించి పుచ్చినవా బాగున్నాయా లేదా గమనించి వాటిని పగులగొట్టి ఆ జాజికాయలను పగులగొట్టి చూసి లోపల పుచ్చిపోయింటే వాటిని తీసేసి వాటిని లైట్గా వేపుడు చేయించుకొని మిక్సీలోకి వేసి పౌడర్ చేసి రోజు ఒక చిటికెడు ఉదయం సాయంత్రం మీ ఆహారంలో మీ టేబుల్ మీద పెట్టుకోండి. ఒక ఆహారంతో పాటు మీరు తినండి. ఒక చిటికే లేదా 2 చిటికలు, అంతకంటే ఎక్కువ మోతాదు తినొద్దు. వీటికి స్తంభన గుణాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క శీఘ్ర స్ఖలనం జరగకుండా ఆ యొక్క వీర్యాన్ని స్తంభింపజేసి మీకు శీఘ్రస్ఖలనం కాకుండా కాపాడగలుగుతుంది. అంటే ఇది మొదట వేసుకున్న ఒక్క రోజు నుంచే రాదండి, మీరు కనీసం 2 నెలల్లో 3 నెలల్లో వాడుతూ ఉండాలి. నేను చెప్పిన ఆహార విధానం చేయాలి, అలాగే టబ్లో కూర్చోవాలి, ఇవన్నీ కూడా చేయాలండి. ఏదో ఒక్కటి చేస్తే సరిపోదు, బరువు తగ్గించుకోవాలి. ఇంకొక కారణం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి గ్యాస్ ట్రబుల్ అంటే మీరు తిన్న పదార్థం సరిగా అరగకుండా లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు బరుము, లివర్ సమస్యలు వచ్చేసేయడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేసేయడం ఇలాంటివి ఉన్నా సరే శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. కాబట్టి గ్యాస్ ట్రబుల్ లేకుండా చూసుకోండి. మీరు గ్యాస్ ట్రబుల్ ఎలా తగ్గించుకోవాలి దానికి సంబంధించినది గ్యాస్ ట్రబుల్ సంబంధించిన ఎపిసోడ్లో చెప్పుంటాం, దాంతో చూసుకోండి. ఇక మీరు సమయానికి నిద్రపోవడం, రాత్రిపూట నిద్రపోవడం, పగలు నిద్రపోవడము, రాత్రి మేలుకోవడము ఇలా ప్రకృతికి విరుద్ధంగా చేసినా కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి అలాంటి వాటిని చేయకండి. తర్వాత మీరు తప్పనిసరిగా
లైంగికంగా పాల్గొవలసిన సమయం వచ్చినప్పుడు ఆహారం తిని 4 గంటలు గడిచిన తర్వాత మాత్రమే పాల్గొండి. ఆహారం తిన్న వెంటనే 1 గంటనో 2 గంటల్లోనో ఇలా చేసినట్టయితే దానివల్ల కూడా తొందరగా ఆయాసం వచ్చేసేయడం, తొందరగా స్ఖలనం జరిగిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇక వీటిని ముందు మీరు ఆచరించండి. మీకు వీటిలో ఏదైనా సమస్య అయితే ఇంకా పరిష్కారం కాలేదని అంటే దానికి సంబంధించిన ఇతర చికిత్సా విధానాలు మరొక ఎపిసోడ్లో చెప్తాను. అప్పటిదాకా ఇవి ఆచరించి మీ యొక్క అభిప్రాయాలను, మీకు వచ్చిన రిజల్ట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.